నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కాపలాగా ఉంటానని ఖజానా దోచుకుంటున్నాడు. సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ధ్వజం. తన ఆస్తుల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. విశాఖ భూములపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఓపెన్ ఛాలెంజ్. 3 రాజధానుల కోసం ప్రజా మద్దతు కోసం ఉద్యమం. విశాఖ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీలు. మద్దూరు మండల తహసీల్దార్గా భూపతి బాధ్యతలు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ప్రజలకు కాపలాగా ఉంటారని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఖజానా దోచుకుంటూ గుంటనక్కలా మారాడని ఓబీసీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ ధ్వజమెత్తారు. పటాన్చెరు నియోజకవర్గంలోని ముత్తంగిలో జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఆయనకు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ మునుగోడులో టీఆర్ఎస్ మంత్రులు మకాం వేసి బీజేపీని ఓడించేందుకు ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారన్నారు. బీజేపీకి ఓటేసి గెలిపిస్తే యూపీ తరహా ప్రభుత్వాన్ని తెలంగాణకు తీసుకొస్తామన్నారు. యూపీలో అక్రమ సంపాదనలకు కళ్ళెం వేసి ప్రభుత్వ ఖజానాలో 2,000 కోట్లు తీసుకొచ్చినట్లు తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ తీసుకుని రావాలన్నారు. ధనిక రాష్ట్రాన్ని ప్రజలు కేసీఆర్ చేతులలో పెడితే 5 లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజలను అప్పుల్లో ముంచేసిన ముఖ్యమంత్రిని ఏం చేయాలని ప్రశ్నించారు. ప్రజలను మద్యం మత్తుగా బానిసగా చేసి లక్షల కోట్లు సంపాదించుకోవాలన్న నీచ ఆలోచన కేసీఆర్దేనని విమర్శించారు. లక్ష కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నువ్వే కాంట్రాక్టర్, నువ్వే డిజైన్, నువ్వే ఇంజనీరు, 35,000 కోట్ల ఉన్నటువంటి ఆ యొక్క చేవెళ్ళ ప్రాణాయక ప్రాజెక్టు ఇవాళ 1,20,000 కోట్ల వ్యయానికి పెంచి 80,000 కోట్లు ఖర్చు పెడితే ఒరిగిందేమి జరిగిందేమిటంటే సంగారెడ్డికి ఒక చుక్క నీరు వచ్చిన పాపాన పోలేదు. సంగారెడ్డికి పొలాలకు ఈ యొక్క కాలుష్యం నీళ్లు అందే దాఖలాలు లేవు. తాగడానికి ఇవాళ సురక్షితమైన నీళ్లు, శుద్ధి నీళ్లు కావాలని చెప్పి పతంచరు ప్రజలు అన్నమో రామచంద్రాన్ని అల్లాడిపోతా ఉంటే ఈ కాలుష్యం బెడతో మేము బతకలేకపోతున్నాం. ఈ కాలుష్యాన్ని బెదజల్లేటువంటి ఈ పతంచరును కాపాడమంటే కేసీఆర్ గారు మరి మన మంత్రులు ఈరోజు మేము తాగునీరు ఇవ్వము, సాగునీరు ఇవ్వము, కావాలంటే మీకు సారా ఇస్తాం, బీరిస్తాం, బారిస్తాం, తాగండి, తండ్రి చావండి, మాకు మాత్రం ఆదాయాన్ని సమకూర్చమని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రానికి 40,000 కోట్ల రూపాయలు మద్యం
పనంగా పెట్టుకొని సొమ్ము చేసుకునే ప్రభుత్వం ఇది తెలంగాణ మోడల్ ప్రభుత్వం. ఈ మంత్రి ఇంకొక మరి సంతోష్ రావు సమీప బంధు, ఆయన రాజ్యసభ సభ్యులు వినోద్ రావు ఓటర్లు కరీంనగర్ లో మన బండి సంఖ్య ఓడిస్తే నిదాన కేబినెట్ మంత్రి హోదా, మరి కవిత గారిని మన అరవింద్ నిజామాబాద్ ఓడిస్తే నిదాన ఎమ్మెల్సీ పదవి అని ఒక కుటుంబంలో మీకు ఇంతమంది పదవులు. అదృష్టమైన బాగున్నది ఇవాళ. ఆ బుడ్డోడికి వయసు లేదు, లేకపోతే ఆ బుడ్డోడిని కూడా ఇవాళ మీకు రాజ్యసభ సభ్యుడో ఎంపీఓ ఎమ్మెల్సీయో ఎమ్మెల్యే చేసేవాడు. విశాఖ భూములపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. తన ఆస్తుల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో తనకు ఒకటే ప్లాట్ ఉందని ఆయన స్పష్టం చేశారు. తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తాను సిబిఐ, ఈడీ, ఆఖరికి అమెరికా ఎస్బీఐ విచారణకు కూడా సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. మరి తన మీద ఆరోపణలు చేసిన మీడియా సంస్థల యాజమానులు విచారణకు రెడీగా ఉన్నారా అని ప్రశ్నించారు. సిబిఐ విచారణలో ఎవరు జైలుకు వెళ్తారో తేలుతుందని తెలిపారు. అంతేకాక తన మీద తప్పుడు ప్రచారం చేసిన మీడియా సంస్థలకు పోటీగా తానే ఛానల్ ప్రారంభించారని విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి కూడా ఎంటర్ అవుతానని స్పష్టం చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే అర్థం తెలియని సన్నాసులు మాట్లాడుతున్నారని, వైసీపీపై దురుద్దేశంతో దుష్ప్రచారం చేస్తున్నారని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనాడులో ఉన్నటువంటి ఆ బిల్డింగ్ని రెంట్కి తీసుకొని, హైదరాబాద్లో ఉన్న బిల్డింగ్ కూడా రెంట్కి తీసుకొని వెకేట్ చేయకుండా ఆ బాలాజీ, అతని పేరు మర్చిపోయినా, వర్మ, ముప్పు తిప్పలు పెట్టి దాన్ని ఏదో మంచినీళ్ళకి తీసుకున్నటువంటి వ్యక్తి రాము. ఇలా చెప్పుకుంటా పోతే నేను ఒక సీరియల్ రాస్తా డెఫినెట్గా. సీరియలే కాదు, మీ అందరి ముందు కూడా నేను ఈరోజు చెప్తా ఉన్నా, రాముకి ఒక పత్రిక, ఒక టీవీ ఉంది కాబట్టే కదా ఈ దుష్ప్రచారాన్ని చేస్తూ ఉన్నాడు. నేను ఇంతవరకు వ్యాపారం చేయలే, కానీ ఈరోజు మీ అందరు పత్రికా మిత్రులందరి ముందు చెప్తా ఉన్నా, మీడియా రంగంలో ఏ రంగంలో అయితే రాము ఉన్నాడో అదే రంగంలో నేనే ఎంటర్ కాబోతున్నాను. చూసుకుందాం రాము, చూసుకుందాం రాము, నీ యొక్క ఛానల్స్ ఏ రకంగా పనిచేస్తాయి, నేను పెట్టబోయేటటువంటి ఛానల్ నేనే పెడతా, నేను పెట్టబోయేటటువంటి ఛానల్ ఏ రకంగా పనిచేస్తుంది అన్నటువంటి విషయం చూసుకుందాం. నీ రంగంలో నేను ఎంటర్ కాబోతా ఉన్నా, ఒక ఛాలెంజ్గా తీసుకుంటా ఉన్నా. ఏమనండి, నేను కూడా కోర్టులో వేస్తాను, నేను కూడా కన్సెంట్ ఇస్తాను. సిబిఐ మా ఆస్తుల మీద సిబిఐ ఎంక్వైరీకి నేను రెడీ. రాము రెడీనా అని ప్రశ్నిస్తా ఉన్నా. ఏ భూమైనా నా పేరుతో, నా భార్య, మా కుటుంబ సభ్యులు నలుగురు నా దగ్గర ఉండేది. నేను, నా భార్య, మా అమ్మ, మా అత్త, నలుగురు ఒకే దగ్గర ఉంటాం. ఇంకెవరు ఉండరు మా ఇంట్లో. వాళ్ళందరూ ముసలోళ్ళు, నేను కూడా ముసలోడినే, అందరూ ముసలోళ్ళు. మా పేరుతో ఏదైనా ఆస్తులు కానీ, భూములు కానీ, లేకుంటే అన్యాయంగా సంపాదించినటువంటి ఆస్తులు ఏదైనా ఉంటే నేను రెడీ, సిబిఐ ఎంక్వైరీకి రెడీ. రాము రెడీనా? రాము కూడా నాకన్నా ఎక్కువ ఏజ్ ఉంటుంది, 82, నాకు ఇంకా 65. సో నేను ముసలోడినే, ఆయన ముసలోడే. రాసి మీరు ఒక లెటర్ రాసుకురండి, నేను రాసిస్తా. రాము దగ్గర కూడా తీసుకోండి మీరు. డక్కన్ క్రానికల్ మీకు ఒక సంగతి చెప్పాలా. మీ దగ్గర వంశీ శ్రీనివాస్ నిమ్మకాయలా అని ఉన్నాడు. అతను రాసేటటువంటి అబద్ధాలు బహుశా ఎవరి పేరోల్స్లోనైనా ఎక్కడైనా ఉన్నాడో నాకు తెలియదు, కానీ టీడీపీ పేరోల్స్లో పచ్చి అబద్ధాలు రాస్తాడు. నేను చెప్పేది వినండి, మీరు చెప్పారు కదా, రాసే ఎంత అబద్ధాలు, చేసే అన్ని అవినీతి పనులు. అతని పేరోల్స్లో ఉంటే అతని ఇష్టం, నేను కాదనట్లే. ఈరోజు డక్కన్ క్రానికల్ ఈరోజు ఈ పరిస్థితికి ఎందుకు దిగజారింది అని అంటే ఇటువంటి పనుల వల్లనే. ఈరోజు ఒకప్పుడు డక్కన్ క్రానికల్ అని అంటే సౌత్ ఇండియాలో, అఫ్కోర్స్ పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 పత్రిక. ఈరోజు మీ స్థానం ఏంటి ఒక్కసారి తెలుసుకోండి.
You are not linked to the company or the association by Bengaluru. You are definitely linked to the company. You are an employee of the company, and you need to take care of your company. Unless you work with integrity, you will not be able to bring up the company in the manner which the people deem fit. సార్ ఇంకోటి ముఖ్యమైన విషయం అంటే చంద్రబాబు హయాంలో కొన్ని ఏళ్ల పాటు నీటి ఇచ్చిన చాలా ప్రభుత్వం ఇచ్చేసారు. ఉదాహరణకు అప్పుడు కూడా ఇది కానీ చాలా అలాంటి విషయంలో వైసీపీ ప్రభుత్వం కీలకంగా మీరు మా దృష్టికి తీసుకురండి. ఎవరికైనా అలాట్మెంట్ ఇచ్చి ఆ నిబంధనలకు వ్యతిరేకంగా వాళ్ళు వినియోగిస్తున్నట్టు కానీ లేక వినియోగించకుండా వాళ్ళు అన్యాక్రాంతం చేసినట్టు కానీ మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా చర్యలు తీసుకుంటాం. 3 రాజధానుల కోసం ప్రజాప్రతినిధులు గళాలు విప్పుతున్నారు. విశాఖ రాజధాని నినాదాన్ని వాడవాడలా ఉద్యమ రూపంలో విస్తరిస్తూ ప్రజా మద్దతును కూడగడుతున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. భౌగోళికంగా అన్ని అర్హతలున్న విశాఖకు రాజధాని కావాల్సిన అవసరం ఉందని, ఎవరైనా అడ్డుపడితే సహించేది లేదని హెచ్చరించారు. రైతులకు తామెవరం వ్యతిరేకం కాదని, విశాఖ రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడినా అడ్డుపడినా ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు.
ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా తెలియజేసేది ఏమనగా, విశాఖపట్నం ఒక మత్స్యకారుల గ్రామం, మత్స్యకారులతో వెలిసిన గ్రామం ఇది విశాఖపట్నం. స్వయంభూగా వెలిసినటువంటి ఏదైనా ఒక ఊరు ఉంది అని అంటే అది విశాఖపట్నం. అమరావతి నుండి అరసివెల్లి వెళ్ళే మీ పాదయాత్రలో మీ డిమాండ్స్ ఏంటి? విశాఖపట్నం క్యాపిటల్ సిటీ చేయడానికి అన్ని హంగులు ఉండేటప్పుడు మీకు ఏం కష్టం వస్తూ ఉందని నేను అడుగుతానన్నమాట. మా మత్స్యకారులు పొట్టగొట్టి మీరేమో మా క్యాపిటల్ సిటీని మీరు అందుకొని వెళ్ళిపోతామని చెప్పి చూస్తూ ఉన్నారా? ఈరోజు సుమారు 1,50,000 కోట్లు పోసి అమరావతి మట్టిలో పోస్తే అది ఎప్పటికీ ఒక సిటీగా రూపుదాలుస్తుంది. ఇంకొక 20 సంవత్సరాలు అవుతాయి కానీ అది ఒక క్యాపిటల్ సిటీ రూపు రాదు. అంటే 20 సంవత్సరాలు వేసి చూద్దామా? ఇప్పటికే ఎంతో టైం అయ్యింది. క్యాపిటల్ సిటీ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నాము. అటువంటి క్యాపిటల్ సిటీని వస్తూ ఉందని అంటే గద్దెల్లా తనుకొని వెళ్ళిపోతామని అనుకుంటే మా మత్స్యకారులు ఎవరు కూడా ఊరుకోరు. దానికి అనుగుణంగా మేమేమో ఎంతైనా సరే అడ్డుకుంటాము. మా విశాఖపట్నాన్ని, మా మత్స్యకారుల గ్రామాన్ని క్యాపిటల్ సిటీ తయారు చేయాలని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు జగదాంబ దగ్గర నుండి కూడా ఒక ర్యాలీ ప్రారంభం చేస్తూ ఉన్నాము. పాత పోస్ట్ ఆఫీస్ వరకు ఈ ర్యాలీ సాగుతుంది. సిద్దిపేట జిల్లా మద్దూరు మండల తహసీల్దార్గా ఎల్ భూపతి బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయంలో సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు మద్దూరు మండల తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన నరేందర్ గజ్వేల్ ఆర్డీఓగా బదిలీపై వెళ్లారు. తహసీల్దార్ భూపతి మాట్లాడుతూ మండల ప్రజాప్రతినిధుల, అధికారుల, ప్రజల సహకారంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భూపతి తెలిపారు. నేను మద్దూరు మండల తహసీల్దార్గా ఈరోజే శ్రీ నరేందర్ గారి నుంచి ఛార్జీ తీసుకోవడం జరిగింది. నేను ఇంతకుముందు గజ్వేల్ ఆర్డీఓ ఆఫీస్లో డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేశాను. అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి రావడం జరిగింది. ఇక్కడ నుంచి నరేందర్ గారు గజ్వేల్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళడం జరిగింది. ఈ నరేందర్ గారు ఇంతకుముందు ఈ మండలంలో ఏ విధంగా తన యొక్క అమూల్యమైన సహాయ సహకారాలు ప్రజలకు అందించారు. అదేవిధంగా నేను కూడా ప్రజలకు, రిపోర్టర్స్ అందరికీ కూడా నా యొక్క సహాయ సహకారాలు అందిస్తానని, సాధ్యమైనంత వరకు అందరితో కలుపుకుపోతానని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జగిత్యాల జిల్లాలో పర్యటించారు. కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణానికి చెందిన బీజేపీ నాయకులు మిట్టపల్లి కృష్ణమూర్తి కుమారుడు గుంటుక విష్ణు సోదరుడు రాజగోపాల్ ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను అరవింద్ పరామర్శించారు. మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని పరమాత్ముడిని వేడుకున్నారు. మీరు వచ్చింది వేరే విధంగా మాట్లాడి మిమ్మల్ని తప్పు అంటలే. మేము ఇక్కడ తప్పు కాదు, ఆడలకు మీరేనా
మునుగోడు ఉప ఎన్నికల్లో కాంట్రాక్టులకు అమ్ముడుపోయి వేల కోట్లకు పడగలెత్తే రాజగోపాల్ రెడ్డి వైపు ఉంటారా? తెలంగాణ అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకు పోతున్న సీఎం కేసీఆర్ బలపరిచిన ప్రభాకర్ రెడ్డి వైపు ఉంటారో మీరో తేల్చుకోవాలని ప్రభుత్వ విప్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. నాంపల్లి మండల పరిధిలోని గట్టమల్లెపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. గ్రామంలో ప్రధాన సమస్యలు తెలుసుకొని పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తామని చెప్పారు. ఆయన వెంట నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండల పార్టీ అధ్యక్షుడు ఎదిరి రవీందర్, సోషల్ మీడియా మండల ఇన్ఛార్జ్ మహేష్ గౌడ్, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జనగాం జిల్లా దేవరుపుల మండలం సూర్యాపేట జనగాం ప్రధాన రహదారి గొల్లపల్లి వద్ద అక్రమంగా తరలిసిన ఆవులను శ్రీ రామలింగేశ్వర గోశాల సభ్యులు పట్టుకున్నారు. రాజు అనే వ్యాపారి ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా చోడవరం నుండి హైదరాబాద్ తుక్కుగూడకు బులోరే వాహనంలో 8 గోవులను తరలిస్తుండగా వారు పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వాహనంతో పాటు గోవులను పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సదానందం, గోశాల సభ్యులు చిట్టితల్లి పరశురాములు, బొడ్డు మల్లేష్, మహేశ్వరం సంతోష్ రెడ్డి, నత్తి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడి నుంచి పట్టుకొస్తాయి? పెండగారుతుంది కదా, ఎక్కడి నుంచి? కేవలం సంతరించండి. ఏ జిల్లా? స్వాడవరం జిల్లా జిల్లా అనకాపల్లి జిల్లా, ఆంధ్రప్రదేశ్ నుంచి. ఎక్కడ తరలిస్తారు ఆవులని? రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్ వెంగళరావు నగర్లోని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయ ప్రాంగణంలో 44 లక్షలతో నూతనంగా నిర్మించిన సర్వీస్ హోమ్ డైనింగ్ హాల్ను ప్రారంభించారు. అనంతరం అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా బాలికలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభివాణి, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, ఐఏఎస్ అధికారి దివ్య దేవరాజన్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. మనం చేసాము. అప్పుడేమో అందరు చీదరించుకునేటట్టు ఉండింది. బయట ఇంకేమున్నాయి? చాలాసార్లు కావాలి. మీరు అటు వచ్చి మేడం కొద్దిగా ఐపీఎస్ గారు, ఐఏఎస్ గారు మేడం
అందరూ నీ గుమ్మడికాయలు కొడుతుండే వాళ్ళందరూ మెల్లగా ఆర్గన్ పాలసీ మరి తొందరగా వచ్చేస్తుంది. ముందుగా ఈరోజు శిశు విహార్లో మా ఆడపిల్లలకు సంబంధించి 24 లక్షల రూపాయలతో ఒక డైనింగ్ హాల్ని, అలాగే 20 లక్షల రూపాయలతో ఖైరతాబాద్ సిడిపి ఆఫీస్ని ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు శాసన మండలి సభ్యులు, మాకు అత్యంత ఆప్తులు పెద్దలు సురభి వాణిదేవి గారు ఎమ్మెల్సీ గారికి, గౌరవనీయులు పెద్దలు హైదరాబాద్ లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా ధర్మాపూర్లోని జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ విగ్రహాన్ని, దివంగత కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి విగ్రహాన్ని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు. విద్యార్థులు తప్పనిసరిగా మాతృభాషను నేర్చుకోవాలని, ఆ తర్వాత ఇతర భాషల పట్ల మక్కువ పెంచుకోవాలని సూచించారు. ఆంగ్ల భాషలో చదివితేనే ఉన్నత స్థానాలకు ఎదుగుతామనే భావన నేటి యువతలో బలంగా నాటుకుపోయిందని, కానీ దానిని విడనాడాలని సూచించారు. మాతృభాషలో చదివిన వారు ఎంతో గొప్ప వ్యక్తులుగా ఎదిగిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కొంచెం క్లోజ్ చేయాలి. 1 సెకండ్. The alumni, all students are requested to assemble at Saraswati Mata statue immediately. ఇక్కడ ఎన్ని ఫోటోలు చూస్తున్నా ఫోటోగ్రాఫర్లకి రాజకీయ నాయకులకి ఒకసారి ఛాన్స్ అంటాం. నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. నాంపల్లి మండలం పస్నూరులో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలోనే మునుగోడు అభివృద్ధి జరుగుతుందని అన్నారు. గ్రామాల్లోకి వెళ్తుంటే కారు గుర్తుకు ఓటేసి అభివృద్ధికి పట్టం కట్టాలని ప్రజల్లో కమిట్మెంట్ కనిపిస్తోందని అన్నారు. టీఆర్ఎస్ గెలిచిన తర్వాత సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి తన స్వార్థం కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని, ప్రజలు చైతన్యవంతంగా తీర్పు ఇచ్చి బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. మంత్రి వెంట మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజకీయ నాయకుడి స్వార్థ ప్రయోజనాల కోసం ఇక
సంవత్సర కాలం పదవీ కాలం ఉండగానే ఒక దుర్మార్గుని వాళ్ళ ప్రయోజనాల కోసం 22,000 కోట్లకు అమ్ముడుపై ఈ ఉప ఎన్నికకు కారణమైనటువంటి మరి ఈ రాజగోపాల్ రెడ్డి చరిత్ర మనందరికీ తెలిసిందే. మరి ఈ సందర్భంగా మన పర్సనల్ ఎంపీటీసీ పరిధి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి మంత్రివర్యులు మనకు అన్ని వివరిస్తారు. అందులో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య కార్యకర్తల సమావేశానికి వచ్చినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు ఓట్ల తర్వాత కానుకుంటా ఒక్క కొబ్బరికాయ కొడితే 100 పనులు చేస్తున్నా నేను మా సొంతం జేబులో డబ్బులు తీసి మీకు ఇళ్ల జాగం గురించి ఇల్లు కట్టిస్తున్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఓట్లు వేయించుకొని బయటపడి ఒక్క రోజు కూడా ఒక్క ఊరికి రానటువంటి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ కుళ్ళు కుతుంత్రాలతో అన్నదమ్ములు చేస్తున్నటువంటి స్వార్థ ప్రయోజనాల కోసం మన ఎంత దోషాన్ని అనుభవించిన ఈ 3 నెలలు మరి మాట్లాడవలసిన వాళ్ళంతా కూడా చాలా మంది ఉన్నారు. మొదట రమణాథ్ శంకర్ నాయక్, రామనాయక్ తండ సర్పంచ్, దేవేంద్ర సత్యనారాయణ చల్లవానికోట సర్పంచ్, గ్రామ శాఖ అధ్యక్షులు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాపలాగా ఉంటానని ఖజానా దోచుకుంటున్నాడు. సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ధ్వజం. తన ఆస్తుల గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. విశాఖ భూములపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఓపెన్ ఛాలెంజ్. 3 రాజధానుల కోసం ప్రజా మద్దతు కోసం ఉద్యమం. విశాఖ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీలు. మద్దూరు మండల తహసీల్దార్గా భూపతి బాధ్యతలు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.